తా చెడ్డ కోతి. ఈ కథను రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచటం ఖాయం. వనాలు వదిలి నగరాల్లో ప్రవేశిస్తే ఇళ్లు పాడు చేయడము జరిగేదే. అయితే మనిషి ఆలోచనలు కోతి ఆలోచనలకు భిన్నమైనవా? ఆలోచించాల్సిందే మరి. నువ్వు అటు నుంచి తరిమితే ఇటువైపుకు వస్తుంది అంటూ అరిచాను. మా పెద్దబ్బాయి 13 ఏళ్లవాడు నా వైపు భయంగా చూస్తూ అన్నాడు, మీదకు దుముకుతుందేమో. నాకు భయం. ఏమీ భయం లేదు. నేనిక్కడి నుంచి తప్పుకుంటే అది కాస్త వీధిలోకి పారిపోతుంది. అందుకని నువ్వు అదిలించు, గదిలోకి వెడుతుంది. వెళ్ళగానే గడి పెడదాం అన్నాను. అంతలోని వంటింట్లోంచి చక్కా వచ్చింది మా ఆవిడ. దాన్ని కట్టడి చేశారంటే మీద పడి రక్కుతుంది. దాని ఆనందాన్ని పోనివ్వండి అంది విసుగ్గా. విజయవాడ పౌరునిగా ఇది నా కనీస ధర్మం. స్థానిక ప్రజలే కోతులు పని పెట్టాలని పెద్దలంతా అన్నారు. ఏమైనా సరే దాన్ని పోనివ్వను. ఆ కర్రతో దాన్ని కాస్త అదిలించు, గదిలోకి దూరగానే తలుపేద్దాం అన్నాను నిశ్చయంగా. మా ఆవిడ నా వంక కోతి వంక చూపులు మార్చి మార్చి చూసింది. కిటికీ ఊచలు పట్టుకుని కిందకు పైకి ఊగుతూ ఊచల మధ్య నుండి కాళ్ళు దూర్చి ఎలాగైనా బయటికి పారిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది కోతి. ఆ ప్రయత్నం సాగక మధ్యలో పళ్ళు బయటికి పెట్టి గుర్రుమని శబ్దం చేస్తూ భయంకరంగా వెర్రిగా మా వంక చూస్తోంది. అంతలోనే ఊగుతూ నానా హడావిడి చేస్తోంది. నాన్న, నాకో మంచి ఆలోచన వస్తోంది అంటూ మా అబ్బాయి వంటింట్లోకి పరిగెత్తి కొబ్బరికాయ తెచ్చాడు. దీన్ని డ్రాయింగ్ రూంలో పడేద్దాం, తీసుకోవడానికి కోతి ఆ గదిలోకి వెళ్ళగానే తలుపేద్దాం అన్నాడు. ఆ మాత్రం ఆలోచన నాకు రానందుకు నొచ్చుకున్నాను. మా ఆవిడ కాయ అందుకుని కోతికి కనపడేలా ఊపి డ్రాయింగ్ రూంలో పడేసింది మెల్లిగా. అంతే, కీచుమంటూ అరిచి ఒక్క ఉదుటున కిటికీ ఊచలు వదిలి డ్రాయింగ్ రూంలోకి ఒక్క గెంతు గెంతింది కోతి. మెరుపులా పరిగెత్తి నేను బయట గొళ్ళెం వేశాను. చెమట తువ్వాలతో ఒత్తుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. మొత్తానికి కోతి చిక్కింది. మా అబ్బాయి ఆనందానికి అంతే లేదు. ఇప్పుడు ఫోన్ నెంబరు 736-79కి గాని లేదా 760-05కి గాని ఫోన్ చేయాలి అన్నాను దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ. ఎందుకు అంది మా ఆవిడ విసుగ్గానే. అసలు ఈ కోతిని పట్టుకునే ప్రయత్నం మా ఆవిడకి నచ్చినట్టు లేదు. మా ఆవిడ వంక నిరసనగా చూస్తూ అన్నాను, పేపర్లో చూడలేదు? కోతి కనబడితే దాన్ని గదిలోకి తరిమి గడి పెట్టి నేను చెప్పిన నెంబర్లున్నాయి కదా, వాటికి ఫోన్ చేయమన్నారు. చేస్తే వాళ్ళొచ్చి కోతిని బంధించి పట్టుకుపోతారట. కోతులను పట్టే వాళ్ల కోసం పేపర్లో ప్రకటనలు ఇచ్చినా ఎవరూ దొరకలేదట. అందుకని పౌరులే కోతులను పట్టుకోవడానికి సాయం చెయ్యాలని నగర మేయరు విజ్ఞప్తి చేశారు అంటూ హుషారుగా లెక్చర్ ఇచ్చాను. బాగుంది. వెనకటికి ఒక ఊళ్ళో పోలీసులు అన్నారట, దొంగని మీరు గట్టిగా పట్టుకోండి, మేమొచ్చి బేడీలు బిగించి తీసుకువెళతామని. అలా ఉంది ఈ సరసం అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మా అబ్బాయి నాకు దగ్గరగా వచ్చి, నాన్న, మనం ఫోన్ చేయలేమని నా అనుమానం అన్నాడు. ఎందుకని అని అడిగాను. ఫోన్ డ్రాయింగ్ రూంలో ఉంది కదా, కోతి కూడా డ్రాయింగ్ రూంలోనే ఉంది. మనం ఫోన్ చేసేటప్పుడు మీద పడి కరిస్తే అన్నాడు. నాకు మతిపోయినంత పని అయింది. నీరసపడిపోయాను. బయటికి వెళ్ళి ఫోన్ చేద్దామంటే దగ్గరలో ఎక్కడా ఫోన్లు లేవు. కనీసం బెంజి సెంటర్ వరకు వెళ్ళాలి. అంటే సుమారు 5 ఫర్లాంగులు. కోతిని డ్రాయింగ్ రూంలో నుంచి నీ బెడ్రూంలోకి తరుముదాన్ నాన్న. ఈ తలుపులు అటూ ఇటూ మూసి నీ బెడ్రూమ్ తలుపులు తెరిచి డ్రాయింగ్ రూమ్ తలుపులు కూడా తీసేస్తే చాలు. కొంచెం అదిలించామంటే నీ గదిలోకి దూరిపోతుంది అంటూ మా అబ్బాయి చిన్న పథకం వివరించాడు. అదే మంచిదనిపించింది. మెల్లగా డ్రాయింగ్ రూమ్ తలుపులు తెరిచాను. కోతి కనబడలేదు. అంతలోనే కిచకిచమని శబ్దం వినిపించింది. పైకి చూశాను. ఫ్యాను రెక్కల మీద విలాసంగా కూలబడి కొబ్బరికాయ ముక్కలు తింటోంది కోతి. ఒక 100 రూపాయల కాగితం నేల మీద పడేద్దాం. డబ్బు చూస్తే కొండ మీద కోతైనా దిగి వస్తుందంటారు. ఫ్యాను మీద కోతి దిగిరాదా అన్నాడు మా అబ్బాయి. ఈ మధ్య చందమామకి బాలమిత్రకి కథలు రాయడం ఆరంభించినప్పటి నుండి వాడి మాటల ధోరణి ఇలాగే సాగుతోంది. నువ్వు బోడి సలహాలు ఇవ్వడం మానేసి మరో కొబ్బరికాయ తెచ్చి నా బెడ్రూంలో పడేయి అన్నాను. మా వాడు
మరో కాయ తెచ్చి దానికి చూపించి నా బెడ్రూంలోకి గిరాటేశాడు. అయినా కోతి దిగిరాలేదు. ఇస్సు అస్సుమంటూ చాలాసేపు అదిలించాను. ఫలితం లేకపోయింది. అప్పుడు మెరుపులా నాకు ఆలోచన వచ్చింది. మెల్లగా డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టి ఫ్యాన్ స్విచ్ చేశాను. ఫ్యాన్ తిరగడం ఆరంభించింది. కోతి గాబరా పడుతూ రెక్కల మీద అటూ ఇటూ గెంతుతూ కొంచెంసేపు కింద మీద పడింది. అంతలోనే గభీమని తోసేసినట్టు వెళ్ళి గదిలో టేబుల్ మీద ఉన్న అక్వేరియం మీద మూటలా పడింది. భళ్ళుమనే శబ్దంతో అక్వేరియం తిరగబడి గాజద్దాలన్నీ పప్పులా అయిపోయాయి. గది నిండా నీళ్లే. చేప పిల్లలన్నీ తూలిపోయాయి. అంతలోనే రివ్వున రాకెట్లా నా పక్క నుండి ఏదో వెళ్ళినట్టయింది. మా అబ్బాయి కెవ్వున అరిచాడు. కోతి ఒక్క ఉదుట్న నా బెడ్రూంలోకి గెంతింది. ఈ భీభత్స దృశ్యమంతా సెకండ్లలో జరిగిపోయింది. నేను తేరుకునేసరికి మా అబ్బాయి మెరుపులా ముందుకి దూకి వెళ్ళి బెడ్రూం బయట తలుపు గొళ్ళెం పెట్టాడు. అంతలోనే అక్కడికి వచ్చిన మా ఆవిడ పగిలిపోయిన అక్వేరియంను చూసి నెత్తి నోరు బాదుకుంటూ నా గోల్డ్ ఫిష్లన్నీ చచ్చిపోయాయి బాబోయ్ అంటూ అరుపులు ప్రారంభించింది. నువ్వు నోర్ముయ్ అంటూ మా ఆవిడ మీద అరిచి మా అబ్బాయి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాను. మొత్తానికి కోతి చిక్కింది. డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి ఫోన్ తీసి 760-05కి ఫోన్ చేశాను. హలో, నేను పడమటలంక నుండి మాట్లాడుతున్నాను. కోతి దొరికింది. గదిలో ఉంచాం. మీరు వెంటనే అన్నీ పట్టుకుని రండి అన్నాను ఒగర్చుతూ. ఓకే, వస్తున్నాం. టేప్ రికార్డర్ను పట్టుకుని మా ప్రొడక్షన్ అసిస్టెంట్ మీ ఇంటికి వస్తాడు. చిరునామా చెప్పండి. గిరిజన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసారం చేస్తే వెరైటీగా ఉంటుంది. ఇంతకే ఆ కోతికి మాటలేమైనా వచ్చునా అంది అవతల కంఠం ఆదుర్దాగా. నాకంతా అయోమయంగా ఉంది. టేప్ రికార్డరా? అదెందుకు అంటూ అరిచాను. ఇంటర్వ్యూ కింద రికార్డ్ చేద్దాం. కోతితో మీ అనుభవాలు వివరించండి. వీలైతే కోతి కిచకిచలు కూడా బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేస్తే నేచురల్గా ఉంటుంది ఇంటర్వ్యూ అంది అవతల కంఠం. నాకు మతిపోతోంది. అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసేనా అడిగాను. కాదు, ఆకాశవాణి. టపీమని రిసీవర్ పడేశాను. విజయవాడ టెలిఫోన్ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటూ ఈసారి 736-79కి డయల్ చేశాను. అయ్యా, మీరు కోరిన విధంగా కోతిని బంధించాం. మీరొస్తారా అన్నాను. అవతలి వ్యక్తి కంఠం బొంగురుగా ఉంది. వెరీ గుడ్. మొదటి కోతిని బంధించడానికి సహాయపడిన కీర్తి మీకే దక్కుతుంది. నగర మేయర్ గారి అధ్యక్షతన సన్మానం చేసి కోతి బంధిత అవార్డు మీకు ఇస్తారు. మీ చిరునామా వివరంగా చెప్పండి. మా వాళ్ళని వెంటనే జీపులో పంపిస్తాం అన్నాడాయన ఉద్వేగంతో. నా చిరునామా వివరంగా చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆనందంతో మా అబ్బాయి వంక చూశాను. నాకు జరగబోయే సన్మానం తలుచుకుంటే ఒడలు పులకరించిపోతోంది. గర్వంగా మా ఆవిడతో సన్మానం సంగతి చెప్పాను. సన్మానం మాటకేం గాని బంగారం లాంటి అక్వేరియం పగిలిపోయింది అంటూ గునిసింది. పావుగంటలో కార్పొరేషన్ జీపు మా ఇంటి ముందు ఆగింది. అందులోంచి 2 మరమనుషుల్లాంటి వాళ్ళు దిగారు. ఒళ్ళంతా కవచంతో కప్పేసుకుని ముఖానికి ప్లాస్టిక్ షీల్డ్ తగిలించుకోవడం వల్ల వాళ్ళు చంద్రమండల యాత్రికుల్లా ఉన్నారు. కోతి ఉన్న ఇల్లు ఇదేనా అని అడిగారు. ఇదే అంటూ వాళ్లకు బెడ్రూమ్ వైపు చూపించాను. వాళ్ళ చేతుల్లో ఒక గోనె సంచి మూట ఉంది. అందులోంచి ఒక పాత వల బయటకు లాగారు. ఇది 4వ కేసు. ఇప్పటికి ఈ వారంలో 3 ఫోన్ చేశారు. కోతి మా మీద పడి రెక్కేయకుండా ఈ సూటు వేసుకుని వలతో పట్టాలని ప్రయత్నించాం. ప్రతిసారి కోతులు తప్పించుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా పట్టుకొని తీరుతాం అన్నాడు అందులో ఒకడు. తలుపు గడి తీసి భళ్ళున తెరిచి మీరు పక్కకి తప్పుకోండి. మేం ఈ వల కోతి మీదకి విసురుతాం. తర్వాత తాడు బిగించితే మరి కదల్లేదు అన్నాడు రెండోవాడు. మా అబ్బాయిని లోపలికి వెళ్లమని పంపించేశాను. వాళ్ళిద్దరూ వలతో రెడీ అవగానే భళ్ళున తలుపు తెరిచి పక్కకి తప్పుకున్నాను. కోతి మంచం మీద కూర్చుని ఉంది. వాళ్ళిద్దరూ వల విసరడం, దబ్బున చప్పుడు కావడం, కీచుమని అరవడం. తుప్పున కోతి గదిలోంచి యువతలకి దూకి మరో దూకులో రోడ్డు మీదకి పోవడం, తర్వాత కంటికి కనపడకపోవడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. కళ్ల ముందు మెరుపు మెరిసి మాయమైనట్లు జరిగిపోయింది ఇదంతా. మా అబ్బాయి ఇంట్లోంచి వచ్చి నా వంక, కార్పొరేషన్ మనుషుల వంక, వాళ్ళు విసిరిన వల వంక మార్చి మార్చి చూశాడు 2 నిమిషాలు. మేం 3 స్థాణువుల్లా నిలబడిపోయాం. కోతి పారిపోయిందా అని అడిగాడు మా అబ్బాయి మా ముఖాల్లోని దైన్యం గమనించి.
పారిపోయింది అన్నాను నిట్టూరుస్తూ. పారిపోతుంది, ఎందుకంటే వలకి ఉన్న కన్నాల్లోంచి కోతులే కావు ఏనుగులు కూడా దూరిపోతాయి అన్నాడు మావాడు వలకి ఉన్న పెద్ద పెద్ద కన్నాల వంక చూపిస్తూ. కార్పొరేషన్ వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. హార్ని, అందుకే కోతులు తప్పించుకుంటున్నాయన్నమాట. ఇంతవరకు గమనించనే లేదు. దీని నిండా కన్నాలే. ఫండ్స్ లేవని పాత వలలే ఎలాగో అలాగా వాడమంటున్నారు. ఏం చేస్తాం, సరే మేం వెళ్ళి వస్తాం అంటూ వల మడతపెట్టి సంచిలో కూరి జీపు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను నీరసంగా బెడ్రూంలోకి అడుగు పెట్టాను. కాళ్ళకి ఏవో వస్తువులు గుచ్చుకుంటే చూశాను. రేడియో వాల్వులు నేల మీద చిందర వందరగా ఉన్నాయి. గడియారం ఒక మూల పగలగొట్టబడి ఉంది. మంచం మీద డన్లప్ పరుపు నిండా కన్నాలు పడి స్పాంజ్ బయటికి తొంగి చూస్తోంది. చీరలు పీలికల్లా అటు ఇటు పడేసి ఉన్నాయి. హతాశున్నయి నేల మీద కూలబడిపోయాను. కథ సమాప్తం.